సూర్యనారాయణ సినిమాతో మరో విజయాన్ని చేజిక్కించుకున్న అక్కినేని చారిత్రక పాత్రలో తన తడాక చూపించడం మొదలుపెట్టారు. ఆ తర్వాత వచ్చిన అనార్కలి చిత్రంలో కూడా అమర ప్రేమికుడి పాత్రలో ఆయన చూపించిన లాలిత్యం, ప్రేమ కోసం తండ్రి అక్బర్ని సైతం ఎదిరించిన వీరాది వీరుడిగా కనిపించిన నటనా వైదుష్యం ఈ పాత్రకు మరే నటుడు కూడా ఇంతలా న్యాయం చేయలేడన్న పేరును తెచ్చిపెట్టాయి. ఖుదా పర్వర్దిగార్, నీ పేరుతో చేసిన ఈ ధర్మ నిర్ణయాన్ని నెరవేర్చడానికి నాకు ఆత్మబలం ప్రసాదించు. అల్లా, నా చేతులకు జవసత్వాలు కలిగించు. వచ్చుడు కడసారి దైవ ప్రార్థన చేసుకోవచ్చు. తండ్రి, ప్రభు, దైవము అన్నీ మీరు సిద్ధంగా ఉన్నాం. కానివ్వండి. ఆలోచించకండి జహాపన. ప్రపంచ చరిత్రలో ఎన్నడూ జరగని అపూర్వ సంఘటన ఈనాడు మన జీవితాల్లో జరుగుతుంది. సామ్రాజ్య ప్రతిష్ఠ కోసం కన్నతండ్రి కసాయి పనికి సాహసించి కొడుకును బలిచేశాడన్న మహత్తర కీర్తిని ధారపోసుకోకండి. ప్రేమ కోసం కొడుకు తన కంఠాన్ని కన్నతండ్రి కరవాలానికి ఎరచేశాడన్న కీర్తి నాకు దక్కనివ్వండి. నరకండి. షేకు, ఆ పేరుతో పిలవకండి ఆలంపన. మరచిపోతున్న మమకారాలు మళ్ళీ మనసులో చెలరేగి మీ నిశ్చయాన్ని నిర్మూలన చేస్తాయి. చక్రవర్తులకు అనురాగం హృదయం ఉండరాదు. మీ న్యాయదీక్ష నిలబెట్టుకోండి. నరకండి. బలహీనులు కాకండి మహాబలి. ఈ ఆఖరు క్షణంలో నేను అర్థించే కోరిక ఒక్కటి. నా అనార్కలి నా కోసం నిరీక్షిస్తూ ఉంటుంది. ఈ లోకంలో మీరు ఎడబాటు కలిగించినా ఆ లోకంలోనైనా త్వరగా కలుసుకునే అవకాశం కలిగించండి. నరకండి. ఒక్క వేటుతో నా తల ఎగిరి నా తల్లి పాదాల ముందు పడేటట్టు నరకండి. షేకు, ఆ పేరుతో పిలుస్తూ మీ చేతులారా మీరే నన్ను అబ్బరంగా ఎత్తి పెంచారు. ఆ పేరుతోనే పిలుస్తూ ఆనాడు మీ చేతులారా యువరాజ్య ముకుటాన్ని నా శిరస్సును అలంకరించి ఆశీర్వదించారు. అదే పేరుతో పిలుస్తూ మీ చేతులారా మీరే ఈ రోజు నా శిరస్సు ఖండించడానికి పూనుకున్నారు. సందేహించకండి జహాపన. నరకండి. షేకు. జీవితమే సఫలము, జీవితమే సఫలము, ఈ జీవితమే సఫలము, రాగసుధా భరితము, ప్రేమ కథ మధురము, జీవితమే సఫలము, రాగసుధా భరితము, ప్రేమ కథ మధురము, జీవితమే సఫలము. హాయిగా తీయగా ఆలపించు పాటల, హాయిగా తీయగా ఆలపించు పాటల, పరాల సోయగాల ప్రియుల పలపు గొలుపు మాటల, పరాల సోయగాల ప్రియుల పలపు గొలుపు మాటల, అనారు పూల తోటల, అనారు పూల తోటల, ఆట గెలుపు ఆటల, జీవితమే సఫలము, రాగసుధా భరితము, ప్రేమ కథ మధురము. వీటన్నిటికీ భిన్నంగా 1956లో ఓ విలక్షణమైన పాత్రలో కనిపించారు అక్కినేని. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో అష్ట దిగ్గజాల్లో ఒకరైన తెనాలి రామలింగ కవి పాత్రకు ఆయన ఎంపికయ్యారు. కళ్ళను పెద్దవిగా చేసి వాటిని విచిత్రంగా కదిలిస్తూ చెలోక్తులతో చమత్కారాలతో కూడిన సంభాషణలతో హాస్యం పండించే రామకృష్ణుడిగా అక్కినేని నటన అజరామరం. వైవిధ్యమైన బాడీ లాంగ్వేజ్తో ఆ పాత్రకు ప్రాణ ప్రతిష్ఠ చేశారు నటపద్మం అక్కినేని నాగేశ్వరరావు గారు. ఎక్కడికి? నా జీవితము యవ్వనము సార్థకం చేసుకుంటాను స్వామి. బయట పల్లకి సిద్ధంగా ఉంది. మా ఇంటికి దయచేయండి. నా హృదయంతో పాటు సర్వసంపదలు తమకు సమర్పించుకుంటాను. ప్రతిఫలాపేక్ష లేకుండానే సర్వస్వం సమర్పించుకుంటావా? నాకు ప్రతిఫలం మీ ప్రేమే. నా సర్వస్వం ఇక మీరే. దానికే కాదంటానా? పదా పోదాం.
ఎక్కడికి? తుంగభద్రకి. ఏ జలక్రీడ మీద మనసైందా? అయితే క్రీడా సరస్సు ఉందిగా. అబ్బే, మన విహారానికి ఆ వైశాల్యం చాలదు, నదికే పోదాం. అందులో మొసళ్ళు ఉన్నాయి కనుకనే అందులో ఈదులాడాలి. భయం వేస్తే ఒకరినొకరు గాఢంగా కౌగులించుకుందాం. మొసళ్ళు కలియబడి కండను కొరుకుతుంటే, అప్పడంలా కరకరా నమిలి మ్రెంగుతూ ఉంటే, ఆహా ఆనందం, బ్రహ్మానందం, అంబారీ అనుగ్రహం అంటూ ఏకకంఠంతో గానం చేద్దాం. రా రా. అది వరుస. అలా కృష్ణనామస్మరణ చేసుకుంటూ ఒక్క మునకవి జీవితం నిశ్శేషంగా నాశనం అయిపోతుంది. తరతరాల వారికి మార్గదర్శకము అవుతుంది. జాగు పనికిరాదు, ఈ అదృష్టం పోతే మళ్ళీ రాదు. మహావేశం ఒళ్ళు మర్చిపోతున్నా, నా ప్రాణాలు తీస్తాం. నీకు పిచ్చెత్తింది, నన్ను వదులు వదులు. అవును రాధ, నీకు నాకు ఒక్కటే పిచ్చి. నువ్వే ఎక్కించావు, దీనికి మరణమే మందు. పద దూకు, స్వర్గ సుఖాన్ని కాదనుకోకు. అయ్యో బుద్ధొచ్చింది, ఇంకెన్నడూ నీ దొరికాం. నన్ను ప్రాణంతో దొక్కని. వీల్లేదు, నీకు బుద్ధి వచ్చినా నాకు రాలేదు. ఇంటి వద్ద ఎల్లాలుంది, ఎదుట నీవున్నావు. ఆమెను విడిచిపెడితే లోకం నన్ను బ్రతకనేది, నిన్ను విడిచి నేను బ్రతకనే లేను. మనకు స్వర్గ సుఖం ఈ లోకంలో లేదు. మన ప్రేమను ఫలించాలంటే మరణమే శరణ్యం. కృష్ణ రాధ, కృష్ణ రాధ, కృష్ణ రాధ. అయ్యో హత్య హత్య కాదు, హత్య. కాదు, ప్రేమ ప్రేమ. ఒక్క మునగ చాలు అంతే. రామకృష్ణ. 1960లో అక్కినేని నటించిన మహాకవి కాళిదాసు విడుదలైంది. నటుడిగా అక్కినేనిని ఆకాశమంత ఎత్తులో నిలబెట్టిన పాత్ర అది. ఈ సినిమాలోని ఫస్ట్ హాఫ్లో వెర్రిబాగులోడిగా, ద్వితీయార్థంలో మహాకవిగా ఆయన ప్రదర్శించిన నటన అక్కినేనికి మహా దర్శకుల నుంచి ప్రశంసలు అందించేలా చేసింది. అది ఏ పాత్ర అయినా సరే, ఎంతటి కష్టమైన పాత్ర అయినా సరే, అక్కినేని నటిస్తే చాలు విజయం ఖాయమన్న ప్రచారం అప్పటి నుంచే మొదలైంది. వాడేనండి, వాడే. ఆహా, ఏమి అందం, ఏం తిరిగి తక్కువతనం, ఏమి మూర్ఖత్వం. చెత్త అప్పుడే సంతోషించకండి. వాడు పడితే కాలు చెయ్యో విరిగి మనకు పనికి రాకుండా పోతాడు. పడకుండా పట్టుకుందాం రాండి. మనుషులు కిందకి రాకండి, కొమ్మ కింద పడి చేస్తారు. ఊరి నీటిని కాదా, కొమ్మ కొట్టకురా చస్తావు. అగ్గది అదే మా తెలివి. నేను కొమ్మ మీద ఉండగా ముందు కొమ్మ కింద ఉంది. అలాంటి చూసుకోమని అరే చూస్తారేమిట్రా, కొమ్మని పడకుండా పట్టుకోండి. పదండియా పదండి. ఈ గొంగళి కూడా ఎందుకురా, నీకు మంచి బట్టలు ఇప్పిస్తానులే. ఓయ్ ఓయ్, ఇది ఇడిచేది లేదు, ఇదే కారక. అలాగే నాయన, పదా పదా రండి, నేను చెప్తాను. నాలో నాయన నన్నాడమంటే నేనాడుతున్నా నీ ఆట. నాలో నాయన నన్నాడమంటే నేనాడుతున్నా నీ ఆట. నేనెట్టాడితే తానటాడుతూ నా నీడ చూస్తది నాట, నా నీడ చూస్తది నాట. నాలో నాయన నన్నాడమంటే నేనాడుతున్నా నీ ఆట. మహాకవి కాళిదాసు సినిమా విడుదలైన సంవత్సరం తర్వాత అక్కినేని ఓ విభిన్నమైన సాంఘిక చిత్రం బాటసారిలో నటించారు. మానసిక రుగ్మత కలిగిన ఓ మేధావి జీవనయానం ఎలా సాగుతుందో చూపించే పాత్ర అది. అభిప్రాయాలు, ఇష్టాలు ఇలా ఏ భావాన్ని ఆ పాత్ర వ్యక్తం చేయలేదు. ఆ పాత్ర పోషణ నిజంగా కత్తి మీద సాములాంటిదే. ఈ చిత్రంలో విశేషం ఏమిటంటే సినిమా మొత్తం మీద అక్కినేనికి 2 పేజీల డైలాగులు మాత్రమే ఉంటాయి. ఆ సినిమాలో ఆయన ఆహార్యం కూడా విభిన్నంగా ఉంటుంది. కళ్ళద్దాలు, పంచ, దోవతితో అడపాదడపా కళ్ళార్పుతూ గత సినిమాలకు పూర్తి భిన్నంగా కనిపిస్తారాయన.
అప్పటికే అక్కినేని సూపర్ స్టార్డమ్ను ఎంజాయ్ చేస్తున్నారు. అలాంటి సమయంలో బాటసారిలో ఆయన చేసిన పాత్ర అక్కినేనిలోని ఆత్మవిశ్వాసాన్ని, తెగువకు సజీవ దర్పణం. నువ్వు నేనే ప్రమీల. కాఫీ తీసుకోలేదా మాస్టారు? మర్చిపోయాను. చల్లారిపోయినట్లుంది, వేరే తెప్పించేదా? అక్కర్లేదు. అదేంటి మాస్టారు, మీరు చదువుకుంటున్నారా? నువ్వేం చదువుతున్నావమ్మా? 5వ తరగతి. సరే, ఏది పుస్తకం? డివోడు డివోడు ఎన్ఓటి నాట్ ఎన్ఓటి నాట్ ఎంఓవిఈ మూవ్ ఎంఓవిఈ మూవ్ డు నాట్ మూవ్. డు నాట్ మూవ్. చదువు. డివోడు ఎన్ఓటి నాట్ ఎంఓవిఈ మూవ్ డు నాట్ మూవ్. కదలవద్దు. నేను కదలటలేదు మాస్టారు. నిన్ను కాదమ్మా, డు నాట్ మూవ్ అంటే కదలవద్దు అని అర్థం. కూర్చుని చదువు. లోకమెరుగని బాలా, లోకమెరుగని బాలా, లోకమెరుగని బాలా, దీని పోకడ చిత్రము చాలా, లోకమెరుగని బాలా. మనసును తెరచి కనుమానిజము వేళ, లోకమెరుగని బాల, లోకమెరుగని బాల. ఇలా సాగుతున్న నాగేశ్వరుడి సినీ ప్రస్థానంలో ఓ ఊహించని అవకాశం అందివచ్చింది. ఆ అవకాశం ఏమిటో, ఆయన దాన్ని ఎలా సద్వినియోగం చేసుకున్నారో మరో ఎపిసోడ్లో వివరంగా చూసిద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.